చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి, జూమ్లో నీ బిడ్డలందరూ కూర్చొని నీ మాటలు వినటానికి మరి ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. ఇంతదనక నాయన కీర్తనలతోనూ, వాక్య పఠనంతోనూ, వాక్య ధ్యానముతోనూ నాయన మిమ్మల్ని మహింపరిచారు నాయన, నీకు స్తోత్రాలు. అయా నేను నాయన అల్పుడిని, అయోగ్యుడిని, నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ శిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాట వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయమని, సమస్త వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకే స్తోత్రాలు నాయన. జూమ్లో ఉన్న చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, వృద్ధాప్యంలో ఉన్న వారందరూ ఇక్కడ ఉన్నారు. వారందరిపై నీ మనసును, నీ యొక్క తన దృష్టిని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకి కొన్ని తెలుస్తూ ఉన్నాయి. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 1 నుండి 6వ వచనం వరకు మనం చదువుకుంటూ పోతే అందులో ఒక రాజు కనిపిస్తూ ఉంటాడు. యూదా రాజుల్లో అతి ముఖ్యమైనటువంటి రాజు ఆయన పేరు హిజ్కియా అనబడినటువంటి ఆయన. హిజ్కియా అంటే యెహోవా నా బలము. అమ్మా వినిపిస్తుందా? హల్లెలూయా, దేవునికి ఈ హిజ్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా బలము. దేవుడే మనకు బలంగా ఉండాలి అనే పేరు ఆయన కలిగి ఉన్నాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈయన ప్రముఖుడు. ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే తను పొందిందాకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చాలా మంది తను పొందిందాకా ఆగరు. అడగండి అన్నటువంటి మాటకు బద్దులై అడుగుతారే కానీ ఇచ్చిందాకా ఆగే పరిస్థితి వాళ్ళకి లేదు అనేది మనకి చాలా వరకు తెలుస్తూనే ఉంది. ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందేంత వరకు ఆయన కన్నీరు విడుస్తూనే ఉన్నాడు. దైవజనుల్లో ఇతను ఏం చేశాడు అంటే సన్నిహిత సంబంధాలు కలిగి దైవజనులతో ఉండేవాడు. ప్రవక్తలతో కూడా సన్నిహిత సంబంధం అంటే దగ్గరగా, అంటే వాళ్ళని దగ్గరకు రానిచ్చేవాడు. రాజుగారి దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు రావటం అంటే చాలా కష్టం. ఎన్నో ఆటంకాలు కలిగి ఉంటాయి అక్కడ. వాటన్నిటిని, అవరోధాలన్నిటిని తొలగించుకొని అక్కడికి రావాలి. ఈయన దగ్గరకు వస్తూ వెళుతూ ఉండేటువంటి వాళ్ళు ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇందులో ఈయనకి ఒకసారి ఏం జరిగిందయ్యా అంటే జబ్బు చేసింది అని రాస్తున్నాడు. అంటే కష్టాలు అందరికీ వచ్చే కష్టం లాగానే ఈయనకు కూడా కష్టాలు వచ్చినాయి. మనం చూస్తున్నాం, ఈ దినాలను మనం ఆచరించేటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు, లెంట్ డేస్ అని. అందులో ఇది జ్ఞాపకం చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటయ్యా అంటే కష్టకాలము. ఈ కష్టకాలంలో తనను తాను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయాలి అనేదే ఇందులో గొప్పదైనటువంటి విషయం. కష్టాల్లో ఉన్నప్పుడు లోకంలో ఉన్న మనుషులందరి మీద ఆధారపడుతుంటాం. కానీ ఇందులో తాత్పర్యం ఏంటి అంటే నువ్వు లోకంలో ఉన్న మనుషులకి వాళ్ళకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ వారిని నమ్ముకొని నువ్వేం చేస్తావు? కష్టాల్లో ఉన్నటువంటి వాడిని నువ్వు నమ్ముకుంటే నీ కష్టం ఎలా పోద్ది? కాబట్టి కష్టాల నుండి నిన్ను కాపాడే ఆయన ఎవరన్నా ఉన్నారేమో చూసి ఆయన్ని అడగాలి. ఇందులో ఈయన అడుగుతున్నాడు, కష్టాలు కలిగితే ఆ కష్టాలు తీసివేయగలిగినటువంటి ఒక సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు అని ఈయనకి తెలుసు. ఎందుకని ప్రవక్తలు, యాజకులు అందరూ కూడా ఈయన దగ్గరకు వస్తా పోతా ఉండేటువంటి చనువు ఉంది. వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నాడు. ఈయన యోధా రాజుల్లో ప్రముఖుడైనటువంటి వ్యక్తి. ఈయన యవ్వనస్తుడైనటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు ఈ రాజు. అందువలన వాళ్ళందరి నుండి తెలుసుకున్నటువంటి వాడు, గొప్ప ప్రార్థనాపరుడుగా కూడా ఇతనికి పేరుంది. ఎందుకనంటే ఈ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే 38వ అధ్యాయంలో ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. అప్పట్లో ఉన్న రాజుల్లో ఏంటి అంటే ప్రార్థన చేసేటువంటి రాజులు కొంతమంది అయితే, ప్రార్థన చెయ్యనటువంటి రాజులు కూడా కనిపిస్తూ ఉంటారు. ప్రార్థన చేయనటువంటి వాళ్ళంటే ఎవరు? యూదా రాజుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇజ్రాయేల్ రాజుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా
ప్రార్థన చేయకుండా ఉండేవాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో. ఇందులో మనం చూస్తే ప్రార్థించేటువంటి వాళ్ళు ఆలయంలో కనిపిస్తారు, ప్రార్థనలు చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి మంచి పనులు చేసేటప్పుడు కూడా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ప్రార్థించనటువంటి వాళ్ళు ఇలాంటి విషయాల్లో అసలు పట్టించుకోరు. నాకు అది కావాలి ఇది కావాలని కోరుకునే వాళ్ళే కానీ ప్రార్థన అనేది మాత్రం వాళ్ళు చేయరు. దేవుని ప్రాంగణంలో కనిపించరు. ప్రార్థన చేయాలి అనే ఆలోచన వారికి కలగదు. కారణం ఏంటంటే ఎన్నో పనులు వాళ్ళకు కలుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తుంటాం, ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళని మనం గమనిస్తే ఇంటి పక్కనే ఉంటాడు వాడు, కానీ మందిరానికి రాడు. వాడి మనసు హృదయము దేవునికి దూరంగా ఉంటుంది, అందువలన వాడు రాడు. మందిరానికి దగ్గరలోనే ఉంటాడు, కానీ మందిరానికి రాలేనటువంటి పరిస్థితులు వాడికి కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి దేవుడు వాళ్ళ హృదయానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. మందిరానికి వచ్చినటువంటి వాళ్ళని పరిశీలన చేస్తే ఈ రెండు వర్గాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రెండో వర్గం ఏంటి అంటే ఎంత దూరమైనా సరే దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య ఒక ఏసన్న గారి మందిరంలో ఒకటి ప్రార్థన జరిగింది, రోజులు జరిగినాయి, గుడారాల పండుగ చేశారు. అక్కడికి వచ్చిన జనాభాను చూస్తే 10 లక్షల మంది దగ్గర వచ్చారు అని ఎస్టిమేషన్ వేశారు. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? ఎంతో దూరం నుంచి వచ్చారు వాళ్ళు. గుడారాల పండుగనే కాదు, వాళ్ళు ఒక స్లోగన్ ఇస్తే చాలు, పలానా టైంలో పలానా రోజు ఈ విధంగా రండి అని కేకేస్తే చాలు, గుట్టలుగా వచ్చి పడతారు జనం. అలాంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చాలా దూరం నుండి వచ్చేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. యెరూషలేముకు రావాలి అంటే 3 పండగలు ఉన్నాయి. ఆ పండగలకి మాత్రం కొన్ని వేల మంది అక్కడ చేరుకుంటారు ఆ పట్టణంలో. అలాగే యూదులే కాదు, ఇజ్రాయెల్ జనాంగం 12 గోత్రాల వాళ్ళు కూడా చేసేది అదే. ఇక్కడ మనం మరి ఎలా పోతున్నాం? మందిరాలకు వెళుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? నలుగురితో పాటుగా కూర్చుంటున్నామా? నలుగురు ప్రార్థన చేస్తుంటే మనం కూడా ప్రార్థన చేస్తున్నామా? నలుగురు పాటలు పాడుతుంటే మనం కూడా పాటలు పాడుతున్నామా? ఆలోచన చేసావా? హిజ్కియా అయితే అందరికంటే భిన్నంగా ఉన్నటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇతని పేరు ఎక్కింది అంటే అర్థం ఏంది అంటే మంచిగా ఉండేటువంటి వాడు, ప్రజలను కాపాడేటువంటి వాడు, పైగా యవ్వనస్తుడైనటువంటి రాజు. యవ్వన ప్రాయంలో దేవుని యొక్క కాడి మొయ్యాలి అనేది దేవుని యొక్క మాట. దేవుని యొక్క కాడి మోయిస్తే చాలు నీవు ధన్యుడు అవుతావు అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. ఈయన ప్రార్థన మనకు అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి ప్రార్థనలు చేశాడు. ఏంటయ్యా, ఈయన సమకాలీనికులు అంటే ఆయనతో పాటుగా ఉన్నటువంటి ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. ఆయన ఎవరయ్యా అంటే యెషయా గ్రంథకర్త. యెషయా ఆయనే రాశాడు ఇది. హోషేయ లేదంటే మీకా, వీళ్ళందరూ కూడా ఆయన కాలంలో ఉన్నటువంటి వాళ్ళే. అప్పుడు జరిగినటువంటి సంగతుల్ని గ్రంథస్థం చేసినటువంటి వాళ్ళుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈయన ప్రార్థనలో, హిజ్కియా గారి ప్రార్థనలో, కష్టంలో ఉన్నప్పుడు చేసిన ఆ ప్రార్థనలో కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాటిని గురించి మనం తలుచుకుంటే మనం కూడా అట్లా ఎందుకు చేయలేకపోతున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా చదవండి, 38వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు మనం చదువుకుంటూ పోతే అందులో చక్కని మాట రాయబడతా ఉంది, చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను,
నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. దేవునికి ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆ దినాల్లో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చిందట. మరణకరమైనటువంటి రోగం అంటే దగ్గరగా క్యాన్సర్ లాంటి జబ్బు వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ అంటుంటారే, అలాంటి జబ్బు వచ్చింది. అలాంటి జబ్బు వస్తే ఇక చచ్చిపోవటమే కానీ బ్రతకటం అనేది ఏమి ఉండదు. అందువలన దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త దేవుని యొక్క మాట వినేటటువంటి ప్రవక్త. పెద్ద ప్రవక్తల్లో పెద్దవాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈయన. యెషయా అంటే చిన్న ప్రవక్తలు కాదు, పెద్ద ప్రవక్తల్లో ఒక ఆయనగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఆమోజు కుమారుడైన యెషయా అనే పేరుంది. ఎందుకనంటే చాలా మంది యెషయాలు మనకు కనిపిస్తూ ఉంటారు. అందులో తండ్రి పేరు కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈయన కనిపిస్తూ ఉంటాడు. ఇందులో ఈ యొక్క హిజ్కియా దగ్గరకు వచ్చి, నీవు మరణం అవుతున్నావు, బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. అంటే దేవుడు చెప్పే మాటల్ని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏ ప్రవక్త అయినా సరే సొంత మాటలు మాట్లాడే అవకాశం లేనే లేదు. సొంత మాటలు మాట్లాడాడు అంటే కొంతకాలానికి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈయనేం ప్రవక్త, సొంత మాటలు మాట్లాడుతూ ఉన్నాడే, తన కుటుంబానికి ఏది అవసరమో అదే మాట్లాడుతున్నాడే అనే మాటలు వస్తూ ఉంటాయి. ఇందులో అంటున్నాడు దేవుడైన యెహోవా మాట్లాడుతున్నటువంటి మాట, నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాట అందులో కనిపిస్తూ ఉంది. అప్పటికి యవనస్తుడైనటువంటి వ్యక్తి, పెళ్లి కానటువంటి ఒక వ్యక్తి ఇందులో కనిపిస్తూ ఉంటాడు. అతనికి అప్పుడు 39 సంవత్సరాలుగా మనకి పరిశుద్ధ గ్రంథకర్త రాపించిన వాటిల్లో మనం లెక్కేసుకుంటే కనిపిస్తూ ఉంటది. 39 సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో ఏంటయ్యా అంటే 40 సంవత్సరాలకి వివాహం చేసుకుంటూ ఉంటారు. అప్పట్లో యవ్వన కాలం అంటే 40 సంవత్సరాలు. ఇప్పట్లో యవ్వన కాలం అంటే 15-20 సంవత్సరాలే మనం లెక్కేసుకుంటా పోతే. అందులో ఈ యవ్వన కాలంలో ఇతను ఇంకా పెళ్లి చేసుకోలేదు అని మనకు అర్థమవుతా ఉంది. కారణం ఏంటి అంటే తను పెళ్లి చేసుకొని తర్వాత 15 సంవత్సరాలు బ్రతికి తన కుమారుడైనటువంటి ఒక కుమారునికి 12 సంవత్సరాలకే గద్దెనెక్కేటువంటి పరిస్థితి కలిగింది. అదే మనం ఆలోచన చేస్తా ఉండొచ్చు. అప్పుడు దేవుని వైపు తిరిగాడు. ఎందుకని? అయ్యో! నా వయసేమో 39 సంవత్సరాలే, ఇంకా పెళ్లి కాలేదు. నా ఇల్లు చక్కబెట్టుకోమని నువ్వు చెబుతా ఉన్నావు. నేనేం చెప్పాలయ్యా నీకు? ఏం చేయాలి? నేనేమన్నా అధర్మంగా బ్రతికానా? అక్రమంగా బ్రతికానా? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అనే కేక ఈయన కేకేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఏట? ఈయన నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పగానే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని అన్నాడు. చాలా మంది ఈ మాటలు విని గోడల తట్టు, గుట్టల తట్టు, కొండల తట్టు వగైరా వగైరా పుట్టలు, రాళ్ళు, రప్పలు వీటి వైపు తిప్పుకుంటా ఉంటారు మొఖాలు. కానీ దేవుడు చెప్పేది అది కాదు. మనం చదువుకుంటా పోతే 121వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదువుకుంటే అందులో ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. ఏందట? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం సహాయం ఎక్కడ ఎక్కడ నుండి వస్తుంది? సహాయం కావాలి అని ఒక రాజు కేకేస్తున్నాడు. అంటే అర్థమైంది, సహాయం లేకుండా అక్కడ పడిపోయి ఉన్నాడు అని అర్థం. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చుద్దని ఎతుకుతున్నాడు అంటే అతను ఏదో కష్టాల్లో ఉన్నాడు అని అర్థం. లేకపోతే ఎందుకు వస్తుంది ఈ మాట? నోటి నుండి రాదు కదా. నాకు సహాయం కావాలి, సహాయం కావాలి అన్నాడు అనుకోండి, వాడు సహాయం కావాలని కోరిక వాడికి కలిగింది అంటేనే దానికోసం ఎతుకుతున్నాడు. అంటే సహాయం లేనటువంటి క్లిష్ట పరిస్థితిలో అతను ఉంటున్నాడు అని అర్థం. మనం ఆలోచన చేస్తే అందులో క్వశ్చన్ మార్క్ వేశాడు. ఏమని? కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను కానీ నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావట్లేదు అని అర్థం. కానీ ఎక్కడి నుంచి వస్తుందట సహాయము? యెహోవా వల్లనే వచ్చింది. ఆయన వల్లనే వస్తుంది. యెహోవా వల్లనే నాకు సహాయం వస్తుందని సహాయం గుర్తెరిగినటువంటి వ్యక్తి. ఆయన కొండల తట్టు ఎత్తినా తలెత్తినా లేదా గుట్టల వైపు ఎత్తినా ఏ ప్రయోజనము కూడా ఏమి ఉండదని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆయన.
కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ కొండల తట్టు తిరిగినా కూడా నాకు ఏ సహాయం రావటం లేదు, యెహోవా వలన మాత్రమే నాకు సహాయము ఆయన వచ్చిన కలుగును. అని తెలుసుకున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఏ కొండ చూసినా కూడా మనుషులు ఎక్కే కొండలు ఏమన్నా ఉంటే ఆ కొండ మీద ఏదో ఒక దేవాలయం, హైందవులదో క్రైస్తవులదో ఎవరిదో ఒకరిది ఒక కొండ మీద ఒక దేవాలయం. కారణం ఏంటి? కొండల తట్టు నేను కన్నులెత్తి చూస్తున్నానని భక్తుడు అడుగుతున్నాడు కదా, అందుకనేమో అర్థం కావట్లేదు. కొండల మీద నువ్వు కన్నులెత్తి చూస్తే కొండ మీద ఏముంటది? దేవుని యొక్క ఆత్మ కొండలు గుట్టల మీద ఉండదు. దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలోనికి రావాలి. అలాంటి ప్రార్థనలు నీవు చేయగలిగి ఉండాలి. అంతేగాని నేను ఆ గుట్టల వైపు చూశాను, రాళ్ల వైపు చూశాను, రాయి చూస్తే గుండ్రంగా ఉంది, ఇప్పుడు దాకా నేను చూసిన రాళ్ళన్నీ పలుకు రాళ్ళలాగా అక్కడక్కడ కొట్టుకుపోయినటువంటి రాళ్లే కనిపిస్తున్నాయి, కానీ మామూలు రాళ్ళు కనపట్టలేదు. ఇదిగో గుండ్రంగా కనపడదు కాబట్టి ఇది నా దేవుడు. యెషయా గ్రంథకర్త ఎప్పుడో రాపించాడు. 49వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే ఒక ఆయన ఆయాసపడతా నడుచుకుంటా వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాంట, నిద్రబట్టి నిద్రపోయాట, లేచాట, లేచి చూసి ఆ చెట్టున్న కొమ్మలు నరుక్కున్నాంట, నిప్పు అంటించుకున్నాంట, చలిగాచుకున్నాంట, ఆహారం తిన్నాంట, అన్నీ చేశాట. అందువలన ఒక కొమ్మ నరుక్కొని అక్కడ పెట్టుకొని, నీవు నాకు ఆకలి తీర్చావు, నీడనిచ్చావు, అన్నీ చేశావు, కాబట్టి నీవే నా దేవుడు అని మొక్కుతాడట మానవుడు. అలాంటి పరిస్థితి కారణం ఏంటి అంటే మానవునిలో లేదంటే అనేకమైనటువంటి వృక్ష జాతుల్లో కూడా మానవుణ్ణి సంరక్షించేటువంటి విధానము ఉంది. అది దేవుని యొక్క లక్షణము అని వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే మానవుల్ని సంరక్షించి కాపాడేటువంటి విధానము. అందులో ఇది తెలుసుకున్నటువంటి ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, ఈ విధంగా 39 సంవత్సరాల వయసులో నేను ఉన్నాను, వివాహం చేసుకోలేదు అని కేకలు వేస్తూ ప్రార్థన చేస్తే యెషయాని దేవుడు మరలా పంపించినట్లుగా కనిపిస్తా ఉంది. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై నీవు మరలా ఏం చేస్తావు అంటే తిరిగి హిజ్కియా దగ్గరికి పో అని అతనితో ఇట్లా సహజంగా ప్రవక్తలైనటువంటి వాళ్ళు కానీ దేవునికి ఎక్కువగా ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళకి కానీ ఎక్కువగా ఎదుటివాడు ఏమన్నా శ్రమ పెడితే కోపం వస్తూ ఉంటుంది. పిచ్చి కోపం వచ్చిందిరా నాకు అని అంటుంటారు వాళ్ళు. ఎందుకని? దేవుడు నా ఎదుట ఉన్నాడు, నీ సంగతి తెలుస్తా అనే కోపం వస్తుంది వీళ్ళకి. అలాంటి పరిస్థితి ఒక ఆయనకు వచ్చింది. ఏలియా యొక్క శిష్యుడు ఎవరు? ప్రథమ శిష్యుడు గెహాజీ, ఎలీషా ఎలీషా అసలు మర్చిపోతున్నారండి మీరు. మీరే కదా చెప్పేది, చెప్పండి. ఎలీషా అనబడినటువంటి ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఆయన దారిని పోతా ఉంటాడు. పోతా ఉంటే పిల్లలందరూ గోల గోల చేస్తుంటారు. బోడోడా వెళ్ళిపో, బోడోడా వెళ్ళిపో అంటుంటారు. దీనికి ఎమ్మడే కోపం వచ్చింది. తన లోపాన్ని గురించి ఎవరైనా చెబితే కోపం వస్తుంది. స్త్రీలలో కూడా ఏంది ఇంక జానడే ఉంది జుట్టు అన్నారనుకోండి, వాళ్ళ అంతు ఆమెకి జానడ కట్ చేసుకున్న దాకా వాయిస్తారు వాళ్ళని, అంత కోపం వచ్చింది. అలాగే ఈ ఎలీషా కూడా కోపం వచ్చేసింది. వెంటనే శపించాడు వాళ్ళని. అడవిలో నుండి ఎలుగుబంట్లు వచ్చేసి చీల్చి పారేసినాయి వాళ్ళని. ఏ భక్తుడైనా సరే, ఏ యాజకుడైనా సరే, వాడికి కోపం వచ్చింది అంటే ఏం జరుగుద్ది అంటే శాపం కలుగుద్ది. కోపం వచ్చింది అంటే చాలు వాళ్ళ జోలి పోనేకూడదు. పోకూడదు అంటే ఏంటి అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ చేయటానికి వీలు పడదు. మాట్లాడటం కానీ చేయటం కానీ ఏమి చేయకూడదు మనం. ఎందుకని? శాపగ్రస్తులు అయిపోతాం. నోటి నుండి మాట వచ్చేది ఏంటి అంటే దేవుని యొక్క మాటలు వస్తాయి, కానీ శాప వచనాలు వచ్చినాయి అంటే అప్పుడు ఏం జరుగుద్ది? శపించబడదు. అలాంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క గ్రంథకర్త అయినటువంటి యెషయా గారు మరలా తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి రానటువంటి యాజకులు చాలా మంది కనిపిస్తూ ఉంటారు, ప్రవక్తలు కనిపిస్తూ ఉంటారు. మనకు ఒక ఆయన తెలుసు, ఆయన్ని ఒక ఊరు పొమ్మంటే ఇంకొక ఊరు పరిగెత్తాడు. కారణం ఏంటంటే యోనా అనబడినటువంటి ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన అది కూడా చెబుతున్నాడు పాపం.
నేను తర్షీషునకు పారిపోయితిని అనే మాట మాట్లాడుతున్నాడు. తర్షీషుకు పారిపోయే పరిస్థితి. దేవుడు మాట్లాడాడు, ఏయ్ నువ్వు ఇటు వస్తున్నావే అటు పో అని పిలిస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే కారణాలు చాలా ఉన్నాయి. తీసుకొచ్చాడు, అక్కడ పడేశాడు. ఎంత కోపం వచ్చిందంటే పోయి దేవుడు చెప్పాడుగా చెబుతాలే అని చెప్పి పోయి చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. చూస్తా ఎట్ట దేవుడు చెప్పి ఆయన యొక్క శాపాన్ని అమలు చేస్తాడు చూద్దాం అని పోయి కూర్చొని అక్కడ ఆలోచన చేస్తూ ఉంటాడు. నువ్వు జాలి, దయ, కరుణ, వాత్సల్యాలు కలిగిన దేవుడు అని, చేస్తానన్న కీడు చేయక మేలు చేసే దేవుడు అని నాకు ముందే తెలిసి నేను పరిగెత్తాను. నువ్వేంది ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుతానంటున్నావు? కాపాడేవాడే ముందుగానే కాపాడొచ్చుగా, నేను రోజంతా నడవటం సామాన్యమైన విషయం కాదుగా ఎండలో అని అనుకొని కూర్చొని బాధపడతా ఉంటాడు. నేను ఇంక చచ్చిపోవటమే మేలు అని చెబుతుంటాడు. అలాంటి ప్రవక్త కాదు ఈయన. దేవుడు ఏది చెప్పాడో, కూర్చో అంటే కూర్చున్నాడు, లే అంటే లేచాడు, నడువు అంటే నడిచాడు. నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు కూడా దేవుని నామస్మరణే చేస్తూ ఉంటాడు ఆయన. అలాంటి పరిస్థితి. మళ్ళీ పో హిజ్కియా దగ్గరికి. అరే ఆయన ఇప్పుడే కదా చెప్పొచ్చాను, నన్ను నమ్ముతాడు అసలు ఆయన? వాకిలి కూడా దాటలేదు నేను ఇంకా చెప్పి, మళ్ళీ పొమ్మంటున్నావు, సరే పోతున్నాను అని పోయి చెబుతాడు. చెబితే ఆయనకు అనుమానం వచ్చింది. ఎవరికి? హిజ్కియాకు అనుమానం వచ్చింది. ఏంటయ్యా ఇది, ఈ పని చేస్తున్నావు? ఇప్పుడే కదా చెప్పావు నేను చచ్చిపోతానని, మళ్ళీ వచ్చి అమ్మట ఎటు చేసావు అంటే ఆయన అంటున్నాడు, నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, కన్నీరు విడవట ఆయన చూచాడు, నీ ప్రార్థనను అంగీకరించాడు. ఆయుష్ 15 సంవత్సరాలు పెంచుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. పరిశుద్ధ గ్రంథకర్త రాపించినటువంటి వాటిల్లో ఆయుష్ చచ్చిపోతావు అన్నటువంటి వాళ్ళు ఆయుష్ 15 సంవత్సరాలు పెంచుకున్నటువంటి రాజుల్లో అసలు ఎవరూ లేరు, ఒక హిజ్కియా తప్ప. అప్పటికి ఎన్నేళ్ళు అయింది? 39 ప్లస్ 15, 54 సంవత్సరాలు రాపించాడు దేవుడు. అంటే 39 సంవత్సరాల వయసులో ఆయనకి దేవుడు స్వస్థత ఇస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయన పెళ్లి చేసుకొని 1 సంవత్సరం ఆగిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లవాడు పుట్టాడు. అతనికి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుడు అతన్ని గద్దెనెక్కించాడు. ఈయన్ని దేవుడు తీసుకుపోయాడు. అలాంటి పరిస్థితి ఇందులో ఉంది. ఏంటయ్యా ఈ హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలో గొప్పదైనటువంటి ప్రార్థన ఈ ప్రార్థన. మానవులు ఎవరైనా సరే దేవుని వైపు తిరగాలి. ఈయన ఎటు చూస్తున్నాడు, ఇంకెటు పోవాల్సిన అవసరం లేదు. గోడ వైపు తిప్పుకున్నాడు ముఖం. ఈ గోడ వైపు తిప్పుకున్నాడు అంటే ఏంది అంటే తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకున్నాడు అని అర్థం. మానవులు ఈయన గోడ వైపు తిప్పుకున్నాడు కదా అని యెరూషలేములో ఒక గోడ ఉంది. ఆ గోడ వైపు తిప్పుకొని అన్ని కూడా స్లిప్పులు రాసి అందులో పెట్టడం, స్లిప్పులు రాయటం, అందులో పెట్టడం, పెట్టి ఇంక మెలకుండా వస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకులు ఆ స్లిప్ తీసుకొని చదువుకొని, తెలుగులో ఉంటాయి అనుకోండి, దాన్ని దగ్గర పెట్టుకొని ప్రార్థనలు చేస్తారనుకోండి, అది వేరే విషయం. ఇందులో ఏంటి అంటే గోడ వైపు తిప్పుకోవటము అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాప పడేటువంటి పరిస్థితి అందులో కనిపిస్తూ ఉంది. గోడ వైపు తిప్పుకోవటం కాదు. అందరూ ఏం చేస్తారో తెలుసా? కొందరైతే తిప్పుకోకుండా, దేవుని వైపు తన హృదయాన్ని తిప్పుకోకుండా కప్పుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు చేసినటువంటి అపరాధములను కప్పుకునే పరిస్థితి ఉందా? దేవుని వైపు తిప్పుకుంటున్నావా? ఈ సందర్భంగా మనం 3 వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని వైపు తిప్పుకోకుండా, దేవుని మాటలు వినకుండా ఇష్టానుసారంగా చేసినటువంటి వాళ్ళని కొంతమందిని, అందులో ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను మీరినటువంటి 2 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళిద్దరు? సృష్టికి మూలమైనటువంటి వాళ్ళు. ఆదాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమయ్యా ఎందుకు ఆ పండు తిన్నావు? నువ్వు అసలు తినకూడదని కదా నేను ఆజ్ఞాపించాను, నీవు ఇప్పుడు తిన్నావు. పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు తిన్న కారణంగా నీ మూలంగా భూమి శపించబడుతుంది. ఇప్పటిదాకా ఈ భూమి ఫలభరితమైనటువంటిది. ఏ ఇత్తనం వేసినా కూడా చచ్చిపోకుండా మొలిసి దానంతటా అదే వర్షానికి
బ్రహ్మాండంగా పండుతుంది. అంటే వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా సాగుతూ ఉన్నాయి అనేది మనం గమనిస్తూ ఉండొచ్చు. అలాంటిది ఈ ఆదాము చేసినటువంటి పని ఏందయ్యా అంటే, ఎందుకు తిన్నావు అంటే వెంటనే తను చేసిన తప్పుని ఒప్పుకోకుండా కప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏం కప్పుకున్నాడు ఆయన? నాకు ఇచ్చిన భార్య మొట్టమొదటిగా తను ఏం చేశాడు, ఎందుకు పాపం చేశాడు అంటే పక్కన ఇంకొక ఆమెను చూపిస్తా ఉంది. అవ్వనిది. కూడా ఇతని యొక్క దేవుడు నాకు శరీరంలో ఇచ్చింది నుండి వచ్చినటువంటి ఆమె. శరీరంలో నుండి వచ్చినటువంటి ఆమె అంటే అర్థం ఏంది? నారి ఇతని యొక్క భాగమే అది. తను చేసిందే, తన స్త్రీ చేసింది అంటే అర్థం ఏంది అంటే తను చేసినటువంటి విషయమే. ఎందుకని? తన శరీరంలో నుండే వచ్చింది కాబట్టి ఆ యొక్క ఆలోచన ఈ పురుషునికి కలిగినదే. అందులో అంటున్నటువంటి మాట ఏంది అంటే, ఈ నేరం నేను చేయలేదయ్యా, నాలో నుండి నాకు తీసి ఒక ఆమెను ఇచ్చింది. నిలబెట్టావే. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వృక్ష ఫలంలో కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనను. ఇంకొకటి ఏందయ్యా అంటే ఆమెను అడిగాడు, ఏమమ్మా ఏం చేసావు నువ్వు? నీవు చేసింది కాక నీ భర్తకు కూడా తినిపెట్టావు అంటే, ఇదిగోనయ్యా నేను చేసింది ఏమీ లేదు, ఇదిగో ఈ పాము ఉంది చూసావా, ఇది శాపంలో మోసం మనం చేసింది. మోసపుచ్చింది తింటిని అంట. అంటే వీళ్ళు ఏం చేసినట్టు లెక్క? వాళ్ళు చేసిన దానిని తినవద్దు అయ్యా అన్నట్టు పొరపాటు కాసేపు అయిపోయింది, మేము నీ ఆజ్ఞను మీరాము, క్షమించు అని అనే మాట వాళ్ళ నోటి నుండి రాలేదు. ఎప్పుడు వచ్చింది అంటే వాళ్ళకి మానవుడు పుట్టినప్పుడు వచ్చింది ప్రార్థన అనేది. అప్పుడు దాకా ప్రార్థించటం లేదు, యెహోవా దేవుని ఏమో అడగటం లేదు, దేవుని దగ్గర కూర్చోవటం అనేది లేదు. అనేకులైనటువంటి వాళ్ళు పండగలకి పబ్బాలకే దేవుని దగ్గరకు వస్తారు తప్ప మిగిలిన రోజుల్లో రారు. కారణం ఏంటి అంటే, నేను గొప్ప అధికారిని కాబట్టి గుడికి పోతే అందరూ గుర్తుపట్టి వాళ్ళ అప్లికేషన్స్ చెబుతారు. ఈ రోజుల్లో అంతే ఉందనుకోండి, ఎవరన్నా కనపడితే అదే పనిలో ఉంటారు. నేను మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్లకి పోతా ఉండేవాడిని అప్పుడప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు. ఆహా! ఈయనటు పోతున్నాడు రా అనేదని అమరపడేది. వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం కోసం ఏదో అడుగుతుంటారు. అలాంటి పరిస్థితులు హైర్ అఫీషియల్స్ ఎవరైనా పోతా ఉంటే జరిగేది ఏంది అంటే, వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి వస్తారు అని భయపడి వాళ్ళు మందిరానికి పోరు. పోవాల్సింది ఎవరి దగ్గరికి నీవు? దేవుని యొక్క మందిరానికి వెళ్ళాల్సిందే, వాళ్ళ కోరికల కోసం కాదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోబాకు. దావీదు మహారాజు ఏం చేశాడు? మందసం వస్తా ఉంటే నృత్యం చేశాడు. నాట్యం గొప్ప రాజు నృత్యం చేస్తా ఉంటే వాళ్ళ ఆవిడ "అబ్బే, ఏంది ఈయన రాజేనా, ఏంది ఇది" అని అనిపించుకొని శాపం పొందినట్లుగా కనిపిస్తా ఉంది ఇందులో. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరాము అంటే వెంటనే ఆయన దగ్గరకు వచ్చి కూర్చోవాలి. కూర్చొని ఏం చెప్పాలి? అయ్యా, నీ ఆజ్ఞను నేను మీరాను, నన్ను క్షమించు, ఇక మీదట మీరకుండా చేయి. క్షమించడం వేరు, ఇక మీదట చెయ్యను అనే నీ హృదయంలో నుండి వచ్చే మాట ఆయనకు కావాలి. అంతేగాని క్షమించు అనే మాట ఒకటి సరిపోదు. అయ్యా, నేను పలానా తప్పు చేశాను క్షమించు అంటే సరిపోదు, మళ్ళీ చేయవన్న గ్యారంటీ కావాలి ఆయనకి. ఆ గ్యారంటీ నీ దగ్గర నుంచి వస్తుందా? అయ్యా, నేను ఇక చెయ్యను అని అంటున్నావా? కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నేను మళ్ళీ మళ్ళీ బురదలో పడతానేమో, మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తానేమో, నా నోటికి నీవు నీ మాటను అడ్డుగా వేయ్యా, నా కోరికలకు అడ్డుగా వేయ్యా, నేను చేసే పనులకు అడ్డుగా వేయ్యా అనే మాట అందులో కనిపిస్తా ఉంది. అయ్యా, వాక్యం వినిపిస్తుందా? మధ్యలో కట్ అవుతుందా? లేదండి, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది brother. వినిపిస్తుంది. మా వినిపిస్తుందండి. సార్. బాగా వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాకు కట్ అయ్యి వస్తూ ఉంది, అందువలన అడగటం జరిగింది. అంటే ఏంటయ్యా అంటే, ప్రజల యొక్క మాట ఏందయ్యా అంటే, తను చేసినంత వరకు క్షమిస్తే చాలు, మళ్ళీ చేసి మళ్ళీ క్షమించు అని అడగొచ్చు. పేతురు గారితో అంటున్నాడు కదా, ఏమన్నాడు? ఎన్నిసార్లు క్షమించమంటావయ్యా అని మానవుడే 70 అడిగితే, మార్లు. ఇక దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తానంటున్నాడు? దేవుని యొక్క మాట ఏంటయ్యా అంటే, నువ్వు ఎన్నిసార్లైనా అడుగు, క్షమించే దేవుణ్ణి నేను. అంటే చచ్చిపోయేంత వరకు నేను చేస్తానే ఉంటాను, నన్ను క్షమించు అనే. యెహెజ్కేలు గ్రంథకర్త అంటున్నాడు, నీవు చివరి దాకా చేస్తా ఉంటే నీ ప్రాణం ఎప్పుడు పోద్దో నీకు తెలుసా? దేవుడు నీ ప్రాణాన్ని ఎప్పుడు అడుగుతాడో నీకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే నీవు చేయాల్సింది ఏందయ్యా? నీవు దేవుని యొక్క మాట వినుటూ పోవాలి, ఆయన ఆజ్ఞకు లోబడి పోవాలి అనేదే. ఇందులో నినివే ప్రజలు మనం చూస్తే
యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అందులో ఈ నినివే పట్టణ ప్రజలు చాలా మంచివాళ్ళు అండి, చాలా మంచివాళ్ళు. ఎవరన్నా ఏమన్నా చెబితే వింటారు. కానీ అపవాది వారిని పట్టుకొని తప్పుడు మార్గంలోకి నడిపిస్తా పోయింది. ఎవరు ఏం చెప్పారు అంటే దేవుని మార్గాన్ని తప్పించారు వాళ్ళు. ప్రవక్తలు తప్పించారు, యాజకులు తప్పించారు, దేవుని ప్రజలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రజల్ని సరైనటువంటి మార్గంలో నడపలేకపోయారు. వాళ్ళ సొంత మాటలు చెప్పారు. వాళ్ళు సొంత మాటలు. ఒక యాజకుడు వచ్చి సొంత మాట చెబితే ఇది నిజమే కాబోలు అనుకుంటాడు ఎవడైనా. ఒక పెద్దవాడు చెబితే నిజమే కాబోలు అనుకుంటారు. నేను పలానా పలానా పనులు చేపిస్తున్నాను అన్నాడంటే నిజమే కాబోలు చేపిస్తాడు అనే నమ్మకం కలుగుతూ ఉంటుంది. నేను పలానా తెచ్చాను అంటే నిజమే కాబోలు తెచ్చాడు ఎక్కడో ఉంటుంది అనుకుంటారు. అలాంటి పరిస్థితి ఉందా ఇక్కడ? మనం చూస్తే నినివే పట్టణ ప్రజలందరూ కూడా చేసే తప్పులన్నీ దేవుని చెంతకి చేరినాయట. మనం తప్పు చేస్తే అది ఎవరి దగ్గరకు పోద్ది? దేవుని సన్నిధిలో నిలబడుద్దట ఈ తప్పు. దేవుడు ఆ తప్పు కలిగి చూస్తాడు. నువ్వు ఎందుకు చేపించావు ఓ తప్పును అడుగుతాడట. నువ్వు ఎందుకు నేను సృష్టి చేసిన మానవుణ్ణి చెడగొట్టావు నువ్వు అని అడిగితే దేవుని దృష్టికి వచ్చినప్పుడు ఆయన ప్రజల కళ్ళె చూసి వీళ్ళందరూ నా దృష్టికి చెడ్డ పనులు చేస్తున్నారు. అందరూ ఒకరు కూడా కాదు, రాజు నుండి సేవకుని వరకు కూడా దేవుని మార్గాన్ని తప్పినటువంటి వాళ్ళే. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి అంటే ఆ పట్టణం ఎలా ఉందట? వేరే వేరే గ్రంథాల్లో రాసినటువంటి మాట ఏంది అంటే ఆ పట్టణానికి దేవుని మాట నిజంగా చెప్పాలంటే వాడిని కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళు, చేదరించుకునేవాళ్ళు, రకరకాలైనటువంటి పనులు చేసి వారికి వ్యతిరేకంగా బ్రతికేవాళ్ళు. అందుకని నినివే పట్టణానికి బొమ్మంటే యోనా భయపడ్డాడు. ప్రాణం తీస్తారు అక్కడికి పోతే అని భయపడ్డాడు. అయినా దేవుని యొక్క మాట నీకెందుకు, నేను తోడుగా ఉండేది. ఎవరు తోడుగా ఉంటాడు? దేవుడు పంపిస్తే దేవుడు తోడుగా ఉంటాడు. నేను కదా నిన్ను పంపిస్తుంది అని. పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు పోయినసారి చదువుకున్నాం మనం. అన్ని కష్టాల్లో కూడా అసలు భయం అనేది లేదు. నేను నిన్ను కాపాడేది, కష్టపడు పడితే అన్నాడు. పౌలు గారు గురి దగ్గరకే పరిగెత్తాడు, పక్కకు పోలా. పక్క మార్గంలోకి పోను అన్నాడు. ఒకప్పుడు పోయాను, నీవు వచ్చావు భూమి మీదకి, నేను నిన్ను గుర్తెరిగాను, నీ మాటలు వింటున్నానయ్యా అని ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో ఏంటయ్యా, వీళ్ళందరూ కూర్చున్నారు, దేవుని వైపు తిప్పుకున్నారు మనసు. ఎందుకని? ఒక వ్యక్తి, దేవుని యొక్క మాటలు చెప్పే వ్యక్తి ప్రజలలోకి వచ్చి మాట్లాడితే అది రూఢిపరచబడాలి. దేవుని మాటే చెబుతున్నాడు అనాలి ప్రజలు. ఇతను వచ్చాడు, సువార్త పరిచర్య చేస్తానంటున్నాడు, తను చెప్పే మాటలన్నింటినీ కూడా నేను ఆలోచన చేసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి అనుకోవాలి. గొప్ప గొప్ప కార్యాలు అక్కడ జరగాలి, అనేకులు దాన్ని నమ్మాలి, అది జరగాలి. ఈ యోనా గారు బయలుదేరినప్పుడు కూడా ఎలాంటి విషయాలే జరిగి ఉంటాయి. ఎంతో మందిని అక్కడ దేవుని యొక్క మాట వినేటట్టుగా జరిగింది. దేవుని యొక్క మాటలు వినాలి అంటే వాళ్ళలో నమ్మకం కలిగేటట్టుగా చేయాలి. నమ్మకం కలిగేటట్టుగా నువ్వు మాట్లాడాలి. నమ్మకం వాళ్ళకి కలిగేటట్టుగా నీ జీవితం కనపడాలి వాళ్ళకి. నీ జీవితాన్ని నేను చూడంగానే ఓహో ఇతను బ్రతికే బ్రతుకు నేను చూస్తున్నాను కదా, మంచిగా బతుకుతున్నాడు, దేవుని యొక్క బిడ్డ అనాలి. అలాంటి పరిస్థితి కలగాలి. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క బిడ్డ అయినటువంటి యోనాను వాళ్ళు గుర్తుపట్టారు. కారణం ఏంటి? డప్పు వేసుకొని కొట్టుకుంటూ ఊరంతా తిరుగుతున్నాడు. ఒక రోజు పర్యంతం తిరిగాడట. రోజంతా గట్టిగా కేకలు వేసుకుంటూ పోయాడు. ప్రజలందరికీ తెలిసిపోయింది. 3 రోజుల ప్రయాణం ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు. రాజు దగ్గర నుంచి పేదవాడి వరకు కూడా ఎవరు ఆహారం భుజించటానికి లేదు, మంచినీళ్లు తాగటానికి లేదు, పశువులకు గడ్డి వేయటానికి లేదు, పశువులకు కూడా నీళ్లు మేపు తాగిచ్చడానికి వీలు లేదు అని ప్రకటన జారీ అయ్యింది. అందరూ కూర్చున్నారు, బూడిదలో కూర్చునేవాడు బూడిదలో కూర్చున్నారు, గోన పట్టు కట్టుకునేవాడు గోన పట్టు కట్టుకున్నారు. అలా కూర్చొని ప్రార్థనలు చేశారు. అప్పుడు దేవుడు వారి యొక్క మొర విన్నాడు. అలాగే దావీదు మహారాజు అంటున్నాడు,
32వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఆ కీర్తన అది పాట పాడుకుంటూ ఉంటాడు. కూర్చొని చాలా మంది ఏం చేస్తారో తెలుసా, కూని రాగాలు తీస్తుంటారు. కూని రాగము, కూని రాగం అంటే సన్నగా ఏదో తనలో తాను మాట్లాడుకోవటం. ఇప్పుడు పాడేవాళ్ళందరూ కూని రాగాలండి. ఆ పాట విన్నామంటే చచ్చిపోతాం. అలా ఉంటాయి నా గొంతులోని. ఇందులో ఏంది అంటే దావీదు రాజు గారు అంటున్నటువంటి మాట అందులో కనిపిస్తూ ఉంటది. నా దోషమును కప్పుకొనక నీ ఎడల నా నా పాప పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చెప్పుకుంటున్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడు ఈయన? దేవునితో చెప్తున్నాడండి. అయ్యా, నా దోషాలు ఏమన్నా ఉంటే వాటిని కప్పుకోలేదయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. మనం ఏం చేస్తున్నాం? మన దోషాలని, పాపాలని ఒప్పుకుంటున్నామా దేవుని దగ్గర? ఒప్పుకోవాలంటే దేవుని దగ్గరికే రావాలి. పక్కన ఇంకెవరు మధ్యవర్తులు ఉండరు. మధ్యవర్తి అయినటువంటి దేవుడు మన ప్రభువు. ఆయనకి చెబితే చాలు, ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు. ఆ మాట తెలిసినటువంటి చాలా సంఘాల్లో ఏం చేస్తారంటే, మాకు చెప్పండి చెవిలో, మేము చెబుతాం. నీకు చెప్పేది ఏంది? ప్రార్థన. వాళ్ళే ప్రార్థన చేయాలి. కూర్చున్నటువంటి వాళ్ళు, విశ్వాసులైనటువంటి వాళ్ళు ప్రార్థనలు చేయాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి సేవకుడిగా. ఏం ప్రార్థన? అయ్యా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థన విను, అంతవరకే నీ పని. వాడు ఫలానా తప్పు చేశాడు, ఆ తప్పు క్షమించు అనేది నీ పని కాదు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వేరే ఉన్నాయి. వాటిని చేస్తే బాహాటంగా వాటిని గురించి దేవునికి చెప్పొచ్చు. కానీ వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు కూడా ఈ సేవకునికి తెలియాల్సిన పని లేదు. ఏం చెప్పాలి అంటే, ఇదిగో ఫలానా వ్యక్తి ఈ పని చేస్తున్నాడు అని చెప్పి ఒప్పుకుంటున్నాడయ్యా, అతన్ని క్షమించు అని అతని తరపున ప్రార్థనలు చేయాలి. దాన్ని విన్నపము అంటారు. ప్రార్థన, విన్నపము. విన్నపాలు అంటే ఒకరి తరపున మనం చేసేది. ప్రార్థన అంటే మన కొరకు చేసేది, వేరే వాళ్ళ కోసం కూడా చేసేటువంటిది. ఈయన అంటున్నాడు, నా దోషాన్ని కప్పుకోకుండా నీ ఎదుట నా నా పాప పాపము ఒప్పుకొంటిని. ఒప్పుకున్నానయ్యా, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అని నేను అనుకున్నాను. అనుకున్నాడో లేదో వెంటనే అనేస్తున్నాడు. అప్పుడు దారిని పోతా పోతా అనుకున్నాడు అనుకో, వెంటనే నిలబడతాడు. అయ్యా, నా దోషాలు ఇవి అని. ఇంటికి పోయి ప్రార్థన చేస్తానంటే ఇంటికి పోయి దాకుంటావా నువ్వు? దారిలో ఏదైనా గుద్దితే అమ్మటే అయిపోతావు. అదే కదా ఒక యవనస్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు మనకు తెలుసుగా. వాడి పంట బ్రహ్మాండంగా పండిందట. దేవుడా దేవుడా అన్నాడు, పంట పండి నాకు కొట్లో పోసుకుంటా అన్నాడు. కొట్లో పోసుకున్నాడు. రాత్రికి రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతాను, సంపాదించి ఎండిపోతాయి. వెర్రివాడా అని పిలుస్తాడు. వెర్రివాడు. వెర్రివాడు అంటే పిచ్చోడు, ఎడ్డోడు, పిచ్చోడు అనమాట వాడు. అలాంటి పరిస్థితి మానవులకు కలిగితే ఏం చేయాలి? వెంటనే నా అతిక్రమములన్నిటినీ జ్ఞాపకం వచ్చినాయి, వాటిని ఒప్పుకుంటాను అని ఉన్న పళ్ళంగానే ఒప్పుకోవాలా. నేను ఇంటికి పోయి ఒప్పుకుంటా, చేలోకి పోయి మోకరిల్లి ప్రార్థన చేస్తా, మందిరానికి పోయి చేస్తా, ఇవన్నీ ఉట్టుట్టి మాటలు. అప్పుడు దాకా నీకు అవి గుర్తుండాలిగా. వెంటనే ఎక్కడ ఉన్న పరిస్థితిలోనే నీవు దేవుణ్ణి అడుగు, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. ఎక్కడ తెలుస్తుందండి దేవుడు దోషాలను పరిహరించాడని? దానికి సూచన ఏంటండి? పరిహరించాడు, వెంటనే మనకు తెలిసిపోద్ది. హృదయంలో ఆనందం కలుగుద్దండి. ఆ ఆనందం దేని వలన వచ్చింది అంటే, దేవుడు నా పాపములను పరిహరించాడు అని నీకు తెలియజేసినటువంటి దేవుడు కనిపిస్తుంటాడు. నీకు తెలుస్తుంది వెంటనే. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంది? దేవుడు నా పాప దోషములన్నిటినీ పరిహరించాడు అని కీర్తనకారుడు ఎంత గొప్పగా రాస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఎవరయ్యా? ఇప్పుడున్నటువంటి హిజ్కియా రాజు. ఈయన ఏమంటున్నాడు? హృదయమును దేవుని వైపు తిప్పుకున్నాడు. తిప్పుకోవటం కాదు, దేవుని నుండి ఆయన ఒక గురి కలిగినటువంటి ప్రార్థన చేశాడు. మన వాళ్ళని ప్రార్థన చేయమంటే
వాళ్ళు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా చదువుతుంటారు పాఠం. గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. ఒక గురి ఏర్పాటు చేసుకో. ఏంటి ఆ గురి? ప్రార్థన జవాబు వచ్చు. ప్రార్థన చేయటం. యేసు ప్రభు వారు చెప్పారు కదా మత్తయి సువార్త 6:6లో ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, ప్రార్థన చేసుకో, పక్కన కూర్చో, ప్రార్థన చేయి, నీకు దేవునికి మధ్యలో ఏం అడ్డం లేకుండా చేసుకో. అంటే అడ్డంగా వచ్చే ఏంటి? నీ పాపములు పక్కన పడేయి అని దేవుడు చెబుతా ఉంటే ఈయన కూడా అలాంటి ప్రార్థన చేసి ఫలితాన్ని వెంటనే పొందాడు. ఆయుష్ 15 సంవత్సరాలు, ఆరోగ్యము, దాంతో పాటు రక్షణ, ఆనందం పొందుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎంత ధన్యత! మానవునికి అలాంటి ధన్యత కలగాలంటే ఎలాంటి ప్రార్థన చేశాడో ఇందులో రాస్తున్నటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటట? మొట్టమొదటి, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నడుచుకుంటును. ఎన్ని పదాలు ఇందులో రాస్తున్నాయండి. ఆ హిజ్కియా రాజు గారి యొక్క గుణాలు, లక్షణాలు దేవుని ఎదుట కూర్చున్నప్పుడు తన లక్షణాలన్నీ అది ఉన్నాడు. యథార్థమైనటువంటి ప్రార్థన. యథార్థం అంటే ఏంటండి? సత్యమైనటువంటి ప్రార్థన. సత్యం అంటే ఏంది? వాక్యమే సత్యం, దేవుడే సత్యం. సత్యముతో ప్రార్థన చేయాలి. దినవృత్తాంతముల గ్రంథాలు మనం చదువుకుంటే 30వ అధ్యాయం 27వ వచనం, 2వ దినవృత్తాంతంలో చదివిన, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదివిన, పరిశుద్ధ గ్రంథకర్త రాస్తున్నాడు ఏమని? సత్యము అంటే ఏంటి? మానవుడు సత్యంగా బ్రతకాలని కోరుకుంటాడు. ఈ సత్యము అనేది దేవుడు. అంటే మానవుడు కూడా దేవుని యొక్క లక్షణాలు కలిగి బ్రతకాలి. అది దేవుని యొక్క మాట. మనం మత్తయి సువార్త ఎప్పుడు చెప్పుకుంటాం. 22వ అధ్యాయం 37వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే మానవుడు చేయాల్సిన పని ఏందో తెలుసా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏందో తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదవండి. 22:37. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇదే ముఖ్యమైనదియు మొదటియుదైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ దేవుడు అన్ని ఆజ్ఞలలో గొప్పదిగా రాస్తున్నాడు. ఏం చేయాలయ్యా? దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలట? ఆత్మతో చేయాలి. నీ శక్తి యావత్తు కూడగట్టుకొని చేయాలా. అది సత్యం. అంటే నేను సత్యమునే అని చెప్పినటువంటి దేవుడు అంటున్నాడు, నీవు కూడా సత్యంతోనే బ్రతుకు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. 15. భక్తిహీనులు అర్పించు బళ్ళు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతులైనటువంటి ప్రార్థన, సత్యముతో కూడినటువంటి ప్రార్థన ఆయనకి ఎంత ఆనందాన్ని కలిగజేస్తుంది. కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? మానవుడు దేవుని యొక్క స్వరూపము, ఆ లక్షణాలు మానవుల్లో ఉండాలి. అది ఆయన కోరుకునేది. ఆయన ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో నా పుట్టుక పుట్టావు, నా లక్షణాలు నీలో వేయి, సత్యముతో ఉంటున్నావా, యథార్థంగా బ్రతుకుతున్నావా, యథార్థత అనేది నాది, నా దగ్గర నుంచి నువ్వు పొందు, దాని ప్రకారంగా బ్రతుకు. అది ఆయన గుర్తు చేసేది. నా యొక్క లక్షణాల్లో పూర్ణమైనటువంటి మనసుతో నేను నీ దగ్గరకు వచ్చి నేను రక్షించాను, పూర్ణమైనటువంటి శక్తితో మానవులను నేను సృష్టి చేసిన దేవుడిని, అలాంటి దేవుడిని నీ మధ్యలోకి వచ్చి అలాంటి శక్తితోటే అపవాదిని ఎదిరించాను. నీ హృదయం నా దగ్గరికే రావాలి, తప్పితే పక్కకు పోవటానికి వీలు లేదు. కొందరి ప్రార్థనలో యథార్థతే ఉండదండి. మనసులోనేమో ఈయన ప్రార్థన కోరాడు, కనీసం దశంభాగం వేయట్లేదు, పండిన పంట వేయట్లేదు, ఎందుకు చేయాలి ప్రార్థన అనేవాడు కూడా ఉంటాడు, సేవకుడు. చూసారా? దేవుణ్ణి ప్రార్థన చేయటంలో యథార్థత ఉండాలి. నీ హృదయంలోనిదంతా కుమ్మరించి ప్రార్థన చేయి. నీ హృదయంలో ఉంచుకొని ఇంకా ప్రార్థన చేస్తున్నావా? నిర్దుష్టమైనటువంటిది,
నిర్ముఖమాటంగా మాట్లాడు దేవునితో. ముఖమాటం అవసరంలా. కొంత మనసులో పెట్టుకొని కొంత దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలంటే కుదరదు. ఒక గురి ఏర్పాటు చేసుకొని ఆ గురి యొక్కకే నేను పోతున్నాను అన్నాడు పౌలు గారు. ఆ గురి నీకుందా? యథార్థత ఉందా? దేవునితో మాట్లాడేటప్పుడు నిర్ముఖమాటంగా మాట్లాడు. నువ్వు పలానా చేసావయ్యా, దానివల్ల నేను ప్రార్థనకు రాలేకపోతున్నాను, ఏం చేయమంటావు నన్ను అని అడుగు. అడిగావు ఎప్పుడన్నా? ఇదిగో ఆదివారం నాడు తీసేసి శుక్రవారం పెడతా ఉంటున్నారయ్యా, ఏం చేయాలా? ప్రార్థన చేయి, దేవుడికి చెప్పు. అయ్యా ఆదివారం నాడు 1 గంట పర్మిషన్ కూడా గుడికి పట్టడానికి, శుక్రవారం పెట్టుకో, శనివారం పెట్టుకో, ఎప్పుడైనా పెట్టుకో. ఒకరోజు సెలవు కావాలి, బాగానే ఉంది. ఇప్పుడు ఆదివారం ఇచ్చారు, నీకు నమ్మకం లేదా ఆదివారం మీద? 1 గంట పర్మిషన్ తీసుకొని రాలేవా? కడుపులో నొప్పి వచ్చిందండి, ఎవరికి కాని వస్తుంది, డాక్టర్ దగ్గర పోవాలండి, గుడికి రా, ప్రార్థన చేయి. అయ్యా ఏంటయ్యా ఈ ఆటంకం? రోజంతా చేస్తున్నావా? ఆదివారం నాడు 1 గంట 2 గంటలు నువ్వు చేసేది. ఏ రోజు పెట్టుకుంటే సెలవు మనకేంది? ఏంది ఉపయోగం? దానివల్ల మిగిలిన రోజులన్నీ మాంసాలు తెచ్చుకోవటం, చికెన్లు తెచ్చుకోవటం, తింటమే కానీ నువ్వు చేసే పని. అదే శుక్రవారం నాడు చేయి, ఏం కొంపలే మునిగిపోని. ప్రార్థన మరవబాకు. దేవుణ్ణి ఏమి అడగాలో, ఏమి అనుకున్నావో నిర్దిష్టంగా, అంటే ఖచ్చితంగా దేవుణ్ణి అడుగు. అంతేగాని సోదంతా దేవునికి చెప్పాక, ఆ సోదంతా దేవునికి తెలుసు, దాన్ని ఆ సోది అనపాకండి. ఆ సోదంతా కూడా దేవునికి తెలుసు. ఇవన్నీ ఎందుకు? నీ కాళ్ళు నొప్పి వచ్చింది అంటే, అయ్యా ఇంత దూరం నడిచాను, అక్కడ ఆగాను, అక్కడ ఆగాను, అక్కడ ఆగాను, నొప్పి తగ్గుద్దేమని చూశాను, ఇదిలిచ్చాను, ఇవన్నీ దేవుడికి అవసరమా? కాళ్ళు నొప్పి వచ్చింది అయ్యా, తగ్గించయ్యా అని ఒక్క మాట అంటానికి ఏమి? చాలా మంది చెప్పేది ఇదే. ప్రార్థన చేసేటప్పుడు నిర్దిష్టగా చేయాలి, నిర్ముఖమాటంగా అడుగు. చల్లగా వచ్చి ముంత దాస్తారంటారే, ముంత దాచి పెట్టుకొని పోతారంట మజ్జిగ కావాల్సి వచ్చినప్పుడు. ఏందయ్యా వెనక ఏం దాచిపెట్టో చెప్పయ్యా అంటాడు దేవుడు. ఇదిగోకుండా అది చెయ్యి. హృదయంలో ఏముందో దేవుని దగ్గర బయట పెట్టు. ఇదిగోనయ్యా పలానాది నాకు కావాలనుకుంటున్నాను, చెయ్యయ్యా దేవుడా అని అడుగు. కాదు అనే దేవుడు ఆయనే అడగమంటున్నాడు కదండి, మనకేందండి అడగటానికి? అడగండి. హిజ్కియా అంటున్నాడు, ఆయుష్కాలాన్ని పెంచు. ఆయుష్కాలం పెంచాలంటే రోగం నయమవ్వాలిగా, అవ్వాలా కాదా? మరణకరమైనటువంటి రోగం అని ఒక పక్క రాస్తుంటే, ఆయుష్ పెంచు అంటే మరణం పోయినట్టేగా లెక్క. అంటే ఏంది? ఆరోగ్యం కావాలయ్యా. సంతోషంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాంటి పరిస్థితి ఎలా చేశాడో ప్రార్థన ఇందులో రాస్తున్నాడు. అయ్యా ఏం చేశాను నేను? నీ దృష్టికి అనుకూలముగా నేను నడుచుకున్నాను. అసలు ఎలా చెబుతున్నానండి అనుకూలంగా నేను నడుచుకున్నానని? అంతటి గొప్ప దేవుడి దగ్గర నిలబడి నీకు అనుకూలంగా నేను నడుచుకున్నానయ్యా అని చెప్పగలిగినటువంటి ధైర్యము మానవునికి ఉంటుందా? ఇతనికి ఉంది. నేను చేసిన అన్ని యథార్థంగా చేశాను, నేను నీకు అనుకూలంగా చేశాను, నేను అప్పుడే చచ్చిపోవాలా ఏంది? ఏంది ఇది? నేనే చచ్చిపోతే ఇంక జనం అందరూ ఏమనుకుంటారు రేపు పొద్దున? ఏం దేవుళ్ళే, ఈ దేవుడిని నమ్ముకున్నాకనే అందరూ చచ్చిపోతున్నారు అనరా? అంటారా లేదా? అంటారు. కృపతో జ్ఞాపకం చేసుకో అని హిజ్కియా కన్నీరు విడుస్తూ యెహోవాను ప్రార్థన చేశాను. అదండి ఆయన చేసింది, కన్నీరు విడవటము. ఎంత ప్రాముఖ్యత అండి కన్నీరు విడవటం, వాన బట్ట కట్టుకోవటం. పాత నిబంధనలో ఉంది అది ఎంత కూడా. ధూళి నెత్తిని చల్లుకోవటం అంటే తనను తాను తగ్గించుకోవటము అని అర్థం. కన్నీరు విడవటము మనం చూస్తుంటాం. ఎలీషాకు కూడా రోగం వచ్చిందండి పాపం. ఆయన కూడా కన్నీరు ఇడిచి ప్రార్థన చేశాడు, కానీ చచ్చిపోయాడు. చచ్చిపోయి సమాధి చేయబడ్డాడు. ఎవరో అక్కడ సైనికులందరూ కూడా యుద్ధాల్లో ఆయన చచ్చిపోయాడు. ఆయన పట్టుకొచ్చి ఆ సమాధిలో పడేస్తే ఆ ఎముక తగిలి ఆ వ్యక్తి బ్రతికాడు. అసలు ఎంత గొప్ప విషయాలు బైబిల్లో రాపించారండి దేవుడు. మానవులు నమ్మశక్యంగా ఉండేటట్టుగా రాపించాడు, అంతేగాని ఇది చదివితే నమ్మకం పోయేటట్టుగా లేదు, నమ్మకం కలిగేటట్టుగా ఉంటుంది. ఏ మానవుడైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటట్టుగా ఉంటుంది.
అది ఇందులో ప్రాముఖ్యత. ఇన్ని వందల సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు కానీ మొదటి నుంచి చివరి దాకా చదివారు, నాకు గుర్తొచ్చుద్ది అనేవాడు ఒక్కడున్నాడా? ఒక్కరు కూడా లేరు. మళ్ళీ 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 చదువుతా ఉన్నా కూడా వాడి జ్ఞాపకం రానే రాదు. ఎన్నిసార్లు చదివామో అయినా కూడా గుర్తుకు రాదు. మళ్ళీ చదువుతా ఉండాలి. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు దేవుని యొక్క వాక్యం విస్తరించిపోతా ఉంటుంది. ఎంతమంది చెబుతున్నారు? మనం చదువుకుంటే కన్నీరు విడుస్తా ఉన్నప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు 69వ అధ్యాయం 10వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందామండి. చదువుదాం. 69:10 సార్. ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడినైతిని అంటున్నాడు. అందులో నేను కన్నీరు విడిస్తే ప్రార్థన చేస్తుంటే ఎదుటివాడు ఏం చేస్తున్నాడు అంటే నిందాస్పదం. ఎవరు చెబుతున్నాడు, ఎవరున్నారా మన ఎదురుగా ఎవరు మాట్లాడతారు, ఎవరు కనపడుతున్నారు అనుకుంటారు వాడు. చూసారా? 119వ అధ్యాయంలో 136వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. సమయం అయిపోయింది. 36 సార్. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎలా వస్తున్నాయంట? కన్నీరు ఏరులై పారుచున్నది. జనులు ఆయన ప్రార్థన దేవుడు వింటాడు అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఏంటి? ప్రార్థన చేసేవాడు ఏం చేస్తాడండి? ఎదుటోడితోటి ఏ విధంగా మాట్లాడుతుంటాడో దేవునితో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కూర్చొని గదిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే చూసినోడు ఏమనుకుంటాడు? ఎవరితోటో మాట్లాడుతున్నట్టుంది అనుకుంటాడు. దూరం నుంచి చూసి దగ్గరకు వచ్చి చూసి ఎవరోలే ఆయన ఎదురుగా మనిషి లేకుండా మాట్లాడుతుంటే ఏమంటారండి? ఆయన్ని పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు రా అంటారు. అది దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయటం అంటే. నువ్వు అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందా కూడా తెలియకుండా చేయటం, అది ప్రార్థన అంటే. తనను తాను మర్చిపోయి చేయటం. ప్రార్థన చేయటం అంటే అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రార్థన ప్రారంభించినప్పుడు చూడండి, వాళ్ళకి అన్ని ఆలోచనలు వచ్చి పక్కన కూర్చుంటాయి. వాటన్నిటినీ విడిచిపెట్టాలి. నిన్ను నువ్వు మర్చిపోవాలి. అన్వయత్వంలో చెప్పాలి దేవునికి. ఈ విధంగా చేశా, ఆ విధంగా చేశా, అందులో తప్పులుంటే క్షమించు అని ఒక్క మాటను దేవుడు ఉప్పొంగిపోయేటువంటి దేవుడు మన దేవుడు. చూసారా? కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీరు విడుచుతూ యెహోవాను ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థనను ఆలకించాడు అంటున్నాడు ఇందులో. నీవు కన్నీళ్లు పెట్టుట అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, పితరుడైనటువంటి దావీదు యొక్క దేవుడు ఎవరైనా ఉంటే ఆయన దేవుడు నీ దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమందో తెలుసా? నీవు కన్నీళ్లు విడుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరాలు అంగీకరించేట్టుగా మన ప్రార్థన ఉందా? హడావిడిగా బజారుకు పోతా ప్రార్థన చేసి దేవుడు అంగీకరిస్తాడా? కూర్చొని ఎప్పుడన్నా ఒక్క 5 నిమిషాలు ప్రార్థనలో గడిపావా? నీ కన్నీరు విడవటం చూశాను అంటున్నాడు. నిన్ను చూస్తే అసలు ప్రార్థన చేస్తే ఒక కన్నీటి బొట్టు కారిందా ఎప్పుడన్నా? దేవుడు చూస్తాడు కదా. చూసినప్పుడు నీ కన్నీరు చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, కరిగిపోయి వచ్చే కన్నీరు చూస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు నీ కన్నీరు చూసి కరిగిపోయేటువంటి దేవుడు. ఎవరి దగ్గరికన్నా మీరు వెళ్ళారా? చనిపోయినటువంటి కుటుంబాల దగ్గరికి పోతే వాళ్ళు ఏడ్చేటప్పుడు పక్కనోడు కూడా ఏడుస్తుంటాడు. కారణం ఏంటి? హృదయం వీటిది కూడా కన్నీరు కరిగిపోతూ ఉంటుంది. అయ్యో ఈ విధంగా జరిగింది కాబోలు. భయంకరమైనటువంటి పరిస్థితి. అది దేవుని యొక్క మనస్సు. నువ్వు కన్నీరు విడవటం నేను చూశాను అంటే దేవుని యొక్క మనసు కరిగిపోతా ఉంది నిన్ను చూడంగానే. కరిగిపోయే దేవుడు నీ దగ్గరకు వచ్చి నిలబడి నీ కోరికలు తీర్చడా? ఆలోచన చేసావా? నాకు ప్రమోషన్ కావాలని. ఎప్పుడు ప్రార్థన చేసినా నీ కోసమే చేస్తున్నావు తప్పితే, నీ అవసరాల కోసమే చేస్తున్నావు తప్పితే, దేవుని కోసం నీ పాపములు క్షమించబడటం కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఆమేన్. కృప కలిగిన దేవ రక్షగా నీకు స్తోత్రం.